ఈ రోజు ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ అయిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కోసం కంప్లీట్ గా డిస్కస్ చేయబోతున్నానండి. అలాగే అసలు పీపీఎఫ్ సేవింగ్స్ స్కీమ్ అంటే ఏంటి, ఈ స్కీమ్ కి ఎవరు ఎలిజిబుల్, అలాగే ఈ పీపీఎఫ్ అకౌంట్ లో మినిమం డిపాజిట్ ఎంత చేయాలి, అలాగే మాక్సిమం ఎంత అమౌంట్ వరకు డిపాజిట్ చేయొచ్చు, అంతేకాకుండా మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ ఎన్ని ఇయర్స్ కి మెచ్యూరిటీ అవుతుంది లాంటి చాలా విషయాలను అయితే నేను కవర్ చేస్తున్నానండి. ముందుగా అసలు పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ సేవింగ్స్ స్కీమ్ అంటే ఏంటి? పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అన్నమాట. పోస్ట్ ఆఫీస్ అనేది మన అందరి లైఫ్స్ లో ఆల్మోస్ట్ 150 ఇయర్స్ నుంచి కలిసిపోయింది. అలాంటి పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన సేవింగ్ స్కీమే ఈ పీపీఎఫ్ స్కీమ్ అండి. ఇది చాలా మంది ఇన్వెస్టర్స్ కి ఫేవరెట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన స్కీమ్ కావడం వల్ల దీన్ని రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ గా చెప్పుకోవచ్చు. అదే మీరు షేర్స్ లో గానీ, మ్యూచువల్ ఫండ్స్ లో గానీ, రియల్ ఎస్టేట్ లో గానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే గనక రిస్క్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. అంతేకాకుండా ఇది ఎవరైతే మనీ విషయంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టం లేనివారు, అలాగే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నవాళ్ళు ఈ స్కీమ్ ని ట్రై చేయొచ్చు. మరి ఈ పీపీఎఫ్ స్కీమ్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ లో 18+ ఇయర్స్ ఉన్న ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. అది కూడా మీరు ఆన్లైన్ లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ, ఆఫ్లైన్ లో క్యాష్ గానీ, చెక్ పేమెంట్ ద్వారా గానీ డిపాజిట్ చేయొచ్చు. ఈ అకౌంట్ ని మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో గానీ లేదా ఏదైనా బ్యాంక్ నుంచి అయినా సరే ఈ పీపీఎఫ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. మరి ఈ పీపీఎఫ్ అకౌంట్ లో మినిమం ఎంత డిపాజిట్ చేయాలి, అలాగే మాక్సిమం ఎంత అమౌంట్ వరకు డిపాజిట్ చేయొచ్చు అంటే మీరు ఈ పీపీఎఫ్ అకౌంట్ లో ఒక ఫైనాన్షియల్ ఇయర్ కి మినిమం 500 రూపీస్ ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ఉన్న పీరియడ్ నే ఫైనాన్షియల్ ఇయర్ అంటామండి. అంటే మీరు ఒక 1 ఇయర్ లో కంపల్సరిగా 500 రూపీస్ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదే ఈ పీపీఎఫ్ అకౌంట్ లో మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో మాక్సిమం 1.5 lakh రూపీస్ వరకు డిపాజిట్ చేయొచ్చు. అంటే నెలకి 12,500 రూపీస్ యావరేజ్ గా డిపాజిట్ చేయొచ్చు అండి. మరి నేను పీపీఎఫ్ లో డిపాజిట్ చేసిన అమౌంట్ ఎన్ని ఇయర్స్ కి మెచ్యూర్ అవుద్ది అంటే పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూర్ అవడానికి మీరు ఈ అకౌంట్ స్టార్ట్ చేసిన ఇయర్ కాకుండా మీకు 15 ఇయర్స్ టైం పడుతుందండి. అంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ని 15 ఇయర్స్ పాటు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. మరి ఈ పీపీఎఫ్ అకౌంట్ లో డిపాజిట్ చేసిన అమౌంట్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారు అంటే పీపీఎఫ్ అకౌంట్ లో ఇంట్రెస్ట్ అనేది క్వార్టర్లీ బేసిస్ లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిసైడ్ చేస్తుంది. 1 జనవరి 2023 నుంచి పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ అకౌంట్ లో అయితే గనక 7.1% ఇంట్రెస్ట్ ని ఆఫర్ చేస్తుంది. ఈ ఇంట్రెస్ట్ ని పోస్ట్ ఆఫీస్ మీకు కాంపౌండింగ్ బేసిస్ లో ఇయర్లీ పే చేస్తుందండి. అంత బానే ఉందండి. కానీ నేను ఏదైనా రీజన్ వల్ల ఇయర్లీ మినిమం డిపాజిట్ ని నేను డిపాజిట్ చేయలేకపోతే ఏమవుద్ది? ఒక్కవేళ ఏదైనా రీజన్ వల్ల మీరు గనక ఏదైనా ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు 500 అమౌంట్ ని డిపాజిట్ చేయలేకపోతే మీ పీపీఎఫ్ అకౌంట్ డిస్కంటిన్యూ అవుతుందండి. మళ్ళీ మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీ ఓల్డ్ పీపీఎఫ్ అకౌంట్ ని కంటిన్యూ చేద్దాం అనుకుంటే గనక మీరు ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ కి మీరు పేమెంట్ మిస్ చేశారో ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి మీరు మినిమం డిపాజిట్ అయిన 500 రూపీస్ తో పాటు 50 రూపీస్ డిఫాల్ట్ ఫీజ్ కింద ఎన్ని ఇయర్స్ కి అయితే మీరు అమౌంట్ ని పే చేయలేదో అన్ని ఇయర్స్ కి కూడా పే చేసి మీరు మళ్ళీ మీ పీపీఎఫ్ అకౌంట్ ని కంటిన్యూ చేయొచ్చు. నేను పీపీఎఫ్ లో రెగ్యులర్ గా డిపాజిట్ చేస్తున్నానండి. నాకు అర్జెంట్ గా మనీ అవసరమైతే విత్డ్రా చేయొచ్చా? పీపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ కి ఎప్పుడైనా మనీ అవసరం అయితే మీరు అకౌంట్ స్టార్ట్ చేసిన 1-2 ఇయర్స్ లోనే విత్డ్రా చేద్దాం అంటే కుదరదండి. మీరు ఒకవేళ ఏదైనా పర్పస్ కోసం విత్డ్రా చేయాలనుకుంటే గనక మీరు మీ పీపీఎఫ్ అకౌంట్ స్టార్ట్ చేసిన ఇయర్ కాకుండా ఇంకొక 5 ఇయర్స్ వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలా ఒక పీపీఎఫ్ సబ్స్క్రైబర్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఒకసారి మాత్రమే అమౌంట్ ని విత్డ్రా చేయొచ్చు. అంటే 2015-16 లో మీరు పీపీఎఫ్ అకౌంట్ ని గనక ఓపెన్ చేస్తే ఆ 2015-16 ఇయర్ కాకుండా 5 ఏళ్ల తర్వాత అంటే 2021-22 లో లేదా ఆ తర్వాత ఇయర్ లో మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే నేను ఫుల్ గా అమౌంట్ మొత్తం విత్డ్రా చేయొచ్చా అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసి 5 ఇయర్స్ దాటితే పీపీఎఫ్ సబ్స్క్రైబర్ తన అకౌంట్ లో ఉన్న ఫుల్ అమౌంట్ ని విత్డ్రా చేయడం కుదరదండి. కానీ పార్షియల్ విత్డ్రా అయితే చేసుకోవచ్చు. దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఇప్పుడు కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 లో ఉన్నాం కాబట్టి ఈ ఇయర్ మనం పార్షియల్ విత్డ్రా చేయాలనుకుంటే మీరు 2 అకౌంట్ బ్యాలెన్సెస్ ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ప్రిసీడింగ్ ఇయర్ బ్యాలెన్స్ అంటే
2022-23కి ప్రిసీడింగ్ ఇయర్ అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిన 2021-22 బ్యాలెన్స్ అండి. అంటే 31st March 2022కున్న బ్యాలెన్స్, అలాగే సెకండ్ వచ్చి 4th ప్రిసీడింగ్ ఇయర్ బ్యాలెన్స్ అంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిన 2022-23 కాకుండా 4th ప్రిసీడింగ్ ఇయర్ అంటే 2022-23 నుంచి బ్యాక్ కి క్యాల్కులేట్ చేయాలి. సో 2018-19 అన్నమాట. అంటే మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ 31st March 2019 కున్న బ్యాలెన్స్ ని మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ప్రిసీడింగ్ ఇయర్ బ్యాలెన్స్ అలాగే 4th ప్రిసీడింగ్ ఇయర్ బ్యాలెన్స్ ఈ రెండింటిని కూడా నేను కంపేర్ చేసి అందులో ఉన్న లీస్ట్ అమౌంట్ ని తీసుకొని ఆ లీస్ట్ అమౌంట్ లో 50% అమౌంట్ ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మరి నా పీపీఎఫ్ అకౌంట్ ని 15 years మెచ్యూరిటీ టైం అన్నారు కదండి, దానికన్నా ముందే క్లోజ్ చేయొచ్చా? మీరు పీపీఎఫ్ అకౌంట్ ని ప్రీమెచ్యూర్డ్ గా క్లోజ్ చేయాలన్నా సరే మీరు మీ అకౌంట్ ని ఓపెన్ చేసిన ఇయర్ నుంచి 5 years కంప్లీట్ అయినంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిందే. మరి ఏ కండిషన్స్ లో దీన్ని ఎలా చేస్తారంటే పీపీఎఫ్ అకౌంట్ హోల్డర్ కి గానీ, స్పౌస్ కి గానీ, డిపెండెంట్ అయిన పిల్లలకి గానీ ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ ఉన్నా సరే, లేదా పీపీఎఫ్ అకౌంట్ హోల్డర్ కోసం గానీ, డిపెండెంట్ అయిన పిల్లలకి గానీ, హైయర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం గానీ, లేదా అకౌంట్ హోల్డర్ రెసిడెన్షియల్ స్టేటస్ రెసిడెంట్ నుండి నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద మారినా సరే మీరు మీ పీపీఎఫ్ అకౌంట్ ని ప్రీమెచ్యూర్డ్ గా క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ పీపీఎఫ్ అకౌంట్ స్కీమ్ లో మీరు లోన్ ఆప్షన్ కూడా తీసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి. మరి ఈ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల వచ్చే ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి అంటే మీరు పీపీఎఫ్ అకౌంట్ లో డిపాజిట్ చేసిన అమౌంట్ ని మీరు ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు సెక్షన్ 80C ద్వారా 1.5 lakh rupees వరకు కూడా డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ 80Cలో మీరు 1.5 lakh rupees కన్నా తక్కువ అమౌంట్ ని క్లెయిమ్ చేస్తే గనుక మీరు ఈ ఆప్షన్ ని హ్యాపీగా కన్సిడర్ చేసుకోవచ్చండి. అలాగే మీకు నేను చేసిన వీడియో కంటెంట్ కొంచెం నచ్చినా సరే ఈ వీడియో చూసాక ఒక్కసారి లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇది ఎందుకు అంటే ప్రతి లైక్ కూడా నేను ఎంత కష్టపడాలో నాకు చెప్తుందండి. అదే నాకు ఎంకరేజింగ్ పాయింట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.